రైతులకు భూసారం పెంచుకోమని చెప్పి ప్రభుత్వము ఆ ఉచితంగా మన చెరువులలో ఉన్న మట్టిని తోలుకోమని చెప్పి సాక్షాత్ గవర్నమెంటే మనకు జీవో పాస్ చేయడం జరిగింది. మరి దీనికి అనుగుణంగా మనం వెల్దుర్తి దగ్గర రత్నపల్లె గ్రామం కానుకొని ఉన్నటువంటి చెరువులో భూసారం పెంచుకుందామని చెప్పి రైతులందరూ కూడా రావడం జరిగింది. దీనికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మేము రాయల్టీ వాళ్ళము, మాకు రాయల్టీ చెల్లించండి అని చెప్పి రైతులను వేధిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ మాకు నచ్చడం లేదని చాలా మంది రైతులు ఇక్కడ సమావేశమైనారు. మరి దానికి ఇక్కడ మనకు మన రామల్లకోటకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఆనంద్ మన దగ్గర ఉన్నారు. ఏం జరిగిందో విషయం కనుక్కుందాము. నమస్తే ఆనంద్ గారు, ఏం జరిగిందండి? ఏం లేదు, మేము పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్యామన్న గారి రైతులం అందరము మాకు పొలాల్లో చాలా ఇబ్బంది ఉందని రైతులం అందరము అడిగితే అన్నగారు దాన్ని స్పందించి తగిన ఆఫీసర్లకి మన దీనికి చెరువు దగ్గర తగిన ఆఫీసర్లకి పర్మిషన్ ఇప్పించడం కూడా జరిగింది. ఎంఆర్ఓ గారు ఇరిగేషన్ ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం మేము. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు రైతుల తరఫున నుంచి. ఇంకా ఇది మన నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సంతోషంగా ఉంది. రైతులకి జీవో పాస్ చేసినాడు. ఈ విషయంలో రైతుల దగ్గర ఏది కానీ రాయల్టీలు మీరు ఏమి దానికి వసూలు చేయొద్దండి. రాయల్టీలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జీవో ఇచ్చినారు. అవును, జీవో ఇచ్చినారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే భూసారం పెంచుకోవడానికి రైతులందరూ కూడా మట్టిని వాడుకోమన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ భూసారం పేరుతో మళ్ళీ వేరే మట్టిని అమ్ముకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? మేమేమంటున్నామంటే అలా ఏదన్నా గానీ ఒక్క ఫోటో బట్టీలలో ఒక ట్రాక్టర్ పోయి ఏదైనా టిప్పర్ పోయినా కూడా దాన్ని సీజ్ చేసేయండి, విజిలేషన్లకు అప్పచెప్పండి, తగిన చర్యలు ఆ ట్రాక్టర్ మీద దాని మీద కానీ తీసుకోండి అని చెప్పి మేము చెప్తున్నాం ఆఫీసర్లకి. పేరేం పేరేనా? నా పేరు వెంకటేశ్వర్లు గారు. ఏం జరిగింది చెప్పండి. రైతులకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే భూసారం పెంచుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్. కాకపోతే కొంత రాయల్టీ అంటే వాళ్ళ అనామకులు వచ్చి మేము రాయల్టీ వాళ్ళము అని ప్రతి బండిని వాపు చేయడం, చెక్ చేయడం, లేకపోతే మామూలు కూడా నైట్ జరుగుతున్నాయో ఏమో మాకైతే తెలియదు, ఇబ్బందికరంగా చేస్తున్నారు. కాబట్టి మన చంద్రబాబు ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే సార్ గారి ఆదేశాల మేరకు ఈ జీవో ప్రకారంగా మేము అందరం తోలుకోవాలని ఇష్టపడుతున్నాం. సరే, మేము భూసారం పెంచుకోవడానికి మట్టిని వాడుకుంటున్నాము. ఎటువంటి వేరే వ్యవహారాలు చేయడం లేదు, మట్టిని ఎక్కడ అమ్మడం లేదు. కానీ దీనికి వేరే వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఆపడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు. దీన్ని ఇలా చేస్తే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు శ్యాంబాబు గారి ఆదేశాల మనకు, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారి ఆదేశాల మనకు వీళ్ళ జీవో ప్రకారమే మేము తోలుకుంటున్నాం అంటున్నారు. మరి శ్యాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రైతుని మాది రత్నపల్లె. చంద్రబాబు నాయుడు గారు మట్టి తొలగించడానికి మాకు అనుమతిస్తున్నందుకు సంతోషము. మాకు భూమిలో భూసారం లేక మందు మూటలు కొనలేక ఇబ్బంది పడుతుంటే మాకు మన్ను తోలుతున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడుకి అందరికి ధన్యవాదాలు. ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? 6 ఎకరాల పొలం ఉంది. మరి మట్టి ఈ సారవంతమైన మట్టిని తోలుకుంటే మీకు మంచిదేనా? భూమి మంచిది ఉన్నట్ల పొలానికి మంచి గట్టిగా పంటలు బాగా సత్వాకి వస్తుంది. మంది మూటల కాడికి నేలు ఇది తీరమైన మంది మూటలు రైతు అల్లాడి సత్తున్నాం. మరి ఇది తోలుకుంటుంటే ఎవరు అడ్డం పడుతున్నారంట కదా? వాళ్ళు చేసిన వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మీరు ప్రభుత్వానికి ఇంకా వాళ్ళు న్యాయం చేయాలా, ప్రభుత్వమే న్యాయం చేయాలా. ఇప్పుడు మేమేం చేయదు, మేము అంత పడేది ఆయన మీదకే పడతాం. మేము ఆయన ఆలోచన చేసేది. మరి ప్రభుత్వం మిమ్మల్ని తోలుకోమని చెప్పి జీవో కూడా ఇచ్చింది. మరి జీవో ప్రకారంగా మీరు తోలుకోవచ్చు. ఎవరైనా మీరు ఏదైనా ఇబ్బంది చెప్తే మీరు మండల నాయకులని కనుక్కోవచ్చు. గవర్నమెంట్ మెమో నెంబర్ 10/444 ప్రకారము మనకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు. జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 40, జీవో నెంబర్ 74, జీవో నెంబర్ 209, జీవో నెంబర్ 2026 సిఏడిఏ ప్రకారము ప్రతి ఒక్క రైతులు భూసారం పెంచుకోవడానికి, భూమి సస్యశ్యామలంగా ఉంచుకోవడానికి, పంట మంచిగా రావడానికి, పంట దిగుబడి పెంచుకోవడానికే
ఈ మట్టిని తోలుకోమని చెప్తున్నారు. మేము ఈ మట్టిని తోలుకుంటుంటే మిగతా వాళ్ళు విజిలెన్స్ అని మాకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. ఇవి మాకు మంచిది కాదు, రైతులను కాపాడుకోవాలా, రైతు లేని ప్రభుత్వం ఎట్లా, రైతుల కోసం కదా ప్రభుత్వం ఉండేది, రైతు లేనప్పుడు మీరు ప్రభుత్వాలు ఉండి ఉపయోగమైంది. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది పంట వేసినప్పటి నుంచి పంట దిగుబడి వచ్చేంత వరకు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ప్రభుత్వం కూడా జీవో ఇచ్చేసి మీరు చేసుకోండి అని చెప్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఎవరో ఇబ్బందులు పెడుతున్నారు. ఏదైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా వెల్దుర్తి మండల నాయకులను సంప్రదించి మీ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు రైతుల పట్ల ఎప్పుడు కూడా ముందుంటారు. రైతుల పట్ల ఎప్పుడు ఏదైనా ఇబ్బందులు పెడితే 24 గంటలు ముందుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిందిగా. రియాలిటీలు కావాలన్నా అవి కావాలన్నా అని అడిగితే మాకు రియాలిటీలు మేము ఏడబై తెచ్చుకున్నాం, ఎక్కడ తెచ్చుకున్నాం రైతులము. చదువు రాదు, ఏం రాదు. గత 5 సంవత్సరాల్లో టిప్పర్లు పెట్టి మట్టిని తోలుకొని చెరువులు ఆగని లేపినారు. కనీసం తీసుకొని పోయి పంట వేసుకొని కూడా చేనుల లేకుండా మట్టి చేసేసినారు. ఇప్పుడు ఏదో తీసుకొని తోలుకుందామని వస్తే ఎమ్మెల్యే ద్వారా సార్ ద్వారా తీసుకుందామని వస్తే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినారు. వాళ్ళు చర్యలు తీసుకోలేదు దీని మీద. మరి గత ప్రభుత్వంలో మట్టిని తోలినప్పుడు ఎవరేమి ఇబ్బంది పెట్టలేదా వాళ్ళని? వాళ్ళు మీరు రైతులు ఏడ తోలుకున్నాం అంతా వాళ్ళు ఇటుకల పట్టీలకు దానికి దీనికి తోలేసుకున్నారు. ఇప్పుడు ఏం లేదు, మట్టి లేదు. ఇప్పుడు వచ్చి ఏదో ఉన్నదాన్ని తోలుకుందాం అంటే వాళ్ళ ఇప్పుడు మాకు రియాలిటీ తెచ్చుకర్రీ అది ఇది అని అడుగుతున్నారు.